ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. నా పేరు దుర్గా. ఏంది వాణి అంజలి రాకుండా నేను వచ్చినాను చూస్తున్నారా? వాళ్ళిద్దరికి చిన్నప్పని పడి ఊరికి పోయినరులా వస్తారులే గాని అప్పటిదాకా నేనే వార్తలు చెప్తా, సరేనా? మరి ఆలస్యం ఎందుకు, హెడ్లైన్స్ చూద్దాం పాండ్రి. చలో. బామ్మ ఇరగదీసింది డాన్స్, పర్ఫార్మెన్స్ చూస్తే కావాల్సిందే ఫ్యాన్స్. రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చిండ్రు హెల్మెట్లు, మస్తు తారీఫ్ చేస్తున్నారు పెళ్లికొచ్చిన సుట్టపోళ్ళు. తల్లి సమాధి కాంచి కదులుతలేదు కూతురు, చెల్లె దుఃఖాన్ని చూస్తే ఆగయుల్లా కన్నీరు. దొంగలు పడ్డారని బ్యాంకుల మోగినయి సైరన్లు, పిల్లిని చూసి బైర్లు గమ్మినయి పోలీసుల కండ్లు. స్క్రబ్ టైఫస్ భయం పట్టుకున్న రాజేష్. నిజంగా పురుగు వచ్చిందేమో అని మస్తు గుబులు పడ్డా తెలుసా? ఏదన్నా జాబుకు దరఖాస్తు చేయాలంటే ఈ రోజులలో మినిమం డిగ్రీ చదివి ఉండాలి. పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు సూత పిల్లగాడు ఏం చదివిండు అని పిల్ల తరపులు ఎంక్వైరీ చేస్తారు. కానీ చదువు రాకపోయినా ఎన్నికల పోటీ చేసి ఎమ్మెల్యేలు ఎంపీలయ్యే గొప్ప అవకాశం మన దేశంలోనే ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, బీహార్లో ఈ నడమనే అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయి, కొత్త గవర్నమెంట్ కూడా ఏర్పడ్డది. ఇక అసెంబ్లీ ఫస్ట్ సెషన్ సోమవారం స్టార్ట్ అయింది. మొదలు ఎమ్మెల్యేలతోని స్పీకర్ ప్రమాణం చేయించిండు. ఇక అందులో జేడీయూ పార్టీ నుంచి గెలిచిన విభాదేవి అనే ఎమ్మెల్యే వంతు వచ్చింది. ఇక ఆమె లేచి నిల్చొని ప్రమాణం చేస్తున్నది చూడండి. हुई हूँ संविधान के प्रति सच्ची बोलिए ना चाहूँगी చూసిండ్రా పాపం, చేతులున్న పేపర్లో రాసుకున్న చదవలేక మస్తు తిప్పల పడ్డది మేడం. ఆడికి ఆమె పక్కనే కూర్చున్న ఇంకో ఎమ్మెల్యే మేడం మధ్య మధ్యలో అందిస్తూనే ఉన్నది. అయినా కూడా అదంతా చదివేసరికి ఆమెకు సుక్కలు అవుపడ్డట్టున్నాయి. रखूंगी मैं जिस बात का निवेदन करती हूँ करने वाली हूँ उसके कर्तव्य का श्रद्धापूर्वक निर्वहन करूंगी. పాపం ఇంట్లో ఆమె తప్పు వచ్చేది ఏం లేదులేండి. జేడీయూ మాజీ ఎమ్మెల్యే రాజు బల్లభ్ యాదవ్ ఏదో కేసులో జైల్లో ఉన్నాడు. ఆయన భార్యనే ఈ విభాదేవి. తాను జైల్లో ఉన్నాడు కాబట్టి తన భార్యతోని పోటీ చేయించిండు. పబ్లిక్ కూడా ఈ మేడంకే జై కొట్టి ఓట్లేసి గెలిపించిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. 4 అక్షరాలు చూసి చదవలేని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఏం చేస్తారు అని కొందరు ప్రశ్నిస్తుంటే, చదువుతోనైన సంబంధం ప్రజలకు సేవ చేసుడు ముఖ్యంగాని అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మన దేశంలోనే జరుగుతుంటే వీళ్ళు ఇట్లాంటి గమ్మత్ ముచ్చట్లన్నీ కదా. హో చిక్రీ 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 పడతా పడతా నీ వెనుకే పడతా, హో చిక్రీ చిక్రీ చిక్రీ. ఏంది యాంకరమ్మ ఇయాళ్ళే వచ్చి అప్పుడే పాటలు పాడుతున్నావా అని అంటారా? అయితే వార్త గీ పాట గురించేనుల్లా. గీ చిక్రీ పాటకు చూడండి, గీ బామ్మ ఎట్లా డాన్స్ చేస్తుందో. సూపర్ అంటే సూపర్ గా వేసినావు, ఇంకా వేస్తావు గాని పైలం కింద పడేవు. ఇంకా పాట జోరుగా వస్తున్నది, ఇక నిలబడి డాన్స్ చెయ్యి. ఎయ్యి తగ్గేదేలా నువ్వు తగ్గద్దే. వాహ్ మస్త్ అంటే మస్త్ వేస్తున్నదిలే అవ్వ డాన్స్. అగా చూడండి ఫేస్ లో ఎంత కళ ఉన్నదో, ఎంత హ్యాపీగా డాన్స్ చేస్తున్నదో. మరి ఇది ఎక్కడ జరిగిందో ఎవరి పెళ్లిలోనో గానీ పాట వస్తుంటే సంబరపడిపోయిన అవ్వ ఇట్లా కాలు కదిపి డాన్స్ చేసింది. కానీ అవ్వ డాన్స్ ఇరుగా తీసిందిలే. ఈ దొంగ బడివేగాల కండ్లన్నీ బ్యాంకుల మీదనే ఉంటాయి. సందు దొరికితే ఎట్లనో అట్లా బ్యాంకులకి వచ్చి దొరికినన్ని పైసలు మూట కట్టుకొని అవతల పడదామని ప్లాన్లు వేస్తుంటారు. అయితే గిస్సొంటి దొంగల జాడ పసిగట్టేందుకు బ్యాంకులల్లో అలారం ఉంటాయి. ఏమన్నా తేడా వచ్చిందంటే కుయ్ కుయ్ అని సైరన్ మోగుతుంది. ఆగో గట్లనే టర్కీ దేశంలో ఒక బ్యాంకుల అర్ధరాత్రి అలారం మోగటాలకు పోలీసులు ఉరుక్కుంటా వచ్చి బ్యాంకులో వచ్చిన దొంగను చూసి షాక్ తిన్నారు. కమాన్ గైస్, ఇద్దరు బ్యాంక్ వెనక మొక్కన పోండి, మీరిద్దరు డోర్ దగ్గర ఉండండి. బీ అలర్ట్. ఎట్టి పరిస్థితుల్లో ఆ దొంగ మన చేతుల నుండి తప్పించుకోవద్దు అనుకుంటా సైరన్ మోగుతున్న బ్యాంకు కాడికి పోయిన పోలీసులు ఆ బ్యాంకులో వచ్చిన దొంగను చూసి తసాలాగుండా నువ్వా దొంగవు అని షాక్ తిన్నారు. ఆ దొంగ ఎవరో మీరు కూడా చూడండి. ఇగో ఇదే బ్యాంకుకు కన్నం వేసిన దొంగ. ఏనంగొచ్చిందో ఏందో గాని పగటీని మెల్లగా ఈ బ్యాంకులో వచ్చి ఏ టేబుల్ కిందనో మలుసుకొని అన్నట్టున్నది. దాన్ని చూడకుండానే బ్యాంకు వాళ్ళు తాళాలు వేసుకొని ఎటోళ్ళు అటు పోయినరు. ఇగేమున్నది, అటెంక నిద్రలేసిన పిల్లి
అనుకుంటా డోర్ దగ్గరికి వచ్చి నిల్చోంగానే కుయ్ 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 అని అలారం మోగిందట. బ్యాంకులో దొంగలు పడ్డారేమో అనుకొని పరేషాన్ అయిన పోలీసులు పిల్లిని చూసి నవ్వుకున్నారు. వెంటనే బ్యాంకు వాళ్ళని పిలిపించి డోర్ ఓపెన్ చేయించి ఆ పిల్లిని బయటికి ఇడిచిపెట్టినరట. ఇటు పోలీసు వాళ్ళను అటు బ్యాంకు వాళ్ళను ఆగం పట్టించిన పిల్లిని చూసి మస్తు నవ్వుకోబట్టారు నెటిజన్లు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు కామెడీ వీడియోలు కుప్పలు తెప్పలు అవుపడతాయి. భార్యాభర్తల జోకులు, తల్లి బిడ్డలు కలిసి చేసే రీల్స్ మస్తు నవ్వు తెప్పిస్తాయి. అయితే గా బిడ్డను చూస్తే మాత్రం ఎవరికైనా అయ్యో బిడ్డ అని మస్తు బాధ అనిపిస్తుంది. తల్లి మీద గా బిడ్డకున్న ప్రేమను చూస్తే గుండె కలుక్కుమంటది. అమ్మ ఎవరికైనా అమ్మనే, అట్లాంటి అమ్మ సడన్గా ఈ లోకం విడిచిపెట్టిపోతే పిల్లలు ఆగమవుతారు. ఇప్పుడు ఈ అక్క కూడా తన తల్లి కోసం తల్లడిల్లిపోతున్నది. విడిచిన తన తల్లి సమాధి దగ్గర కూర్చొని అమ్మ మమ్మల్ని విడిచిపెట్టిపోయినవా అమ్మ, నువ్వు లేకుండా మేము ఎట్లా బతకాలమ్మా అని మస్తు బాధపడుకుంటా 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా తల్లి సమాధి దగ్గరనే ఉంటున్నదట. పాపం రాత్రిపూట సలీల కూడా సమాధి దగ్గరనే వండుకుంటున్నదట. తల్లి జీవిడిచి దేవుని దగ్గరికి పోయిందంటే ఆ బిడ్డ తట్టుకోలేకపోతున్నది. గుండెలు విండేసే ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఆమెను అక్కడి నుంచి బలవంతంగా ఇంటికి తీసుకుపోయినా మళ్ళా తల్లి సమాధి దగ్గరికి వచ్చి కూర్చుంటున్నదట. పోలీసులే గాని పెద్ద మనుషులే గాని ఆ పిల్లకు సర్ది చెప్పి ఇంటికి తీసుకుపోతే మంచిగా ఉంటది అనబట్టిరట చుట్టుపక్కల ఉన్నోళ్ళు. కానీ ఆ తల్లి మీద బిడ్డకున్న ప్రేమను చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నదిలే. అదే మరి తల్లి బిడ్డల మధ్య అనుబంధం అంటే. రాజేష్ వచ్చే యాళ్ళైందంటేనే గుబులైతున్నారు. సంధిస్తే సెటైర్లు వేస్తుంటాడట గా మనిషి. వాణి అంజలి మీదకే కయ్య ఉరుతుండగా చాలా సార్లు చూసిన. ఇక నన్నేమంటాడో అసలు ఏం చేస్తున్నాడు కదా గిమ్మోతివరి. కరెక్టే మా వాళ్ళు చెప్పింది. పుస్తకాల పురుగు లెక్క గిన ఫోన్ పురుగు. ఓ పురుగు పురుగా పురుగు పురుగు ఎక్కడ పురుగు పురుగు ఎక్కడ ఏమైంది గట్లాగమైతున్నావు? పురుగు అన్నావు కదా, ఎక్కడున్నది? ఆడేం పురుగు లేదు, నిన్నే ఫోన్ పురుగు అన్నా. మాడిపోయిన పునుగు ముఖం వేసుకొని పురుగు అని భయపెట్టినావు. వచ్చినాడే స్టార్ట్ చేసినావు ఇక ఓవర్ యాక్షన్. మనోళ్ళు చెప్పిరులే నీ గురించి. వార్తలు తెచ్చుడు చేత కాదు గాని రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేస్తుంటావట కదా, అందుకనే నీకు ఫోన్ పురుగు అని పేరు పెట్టిరట కదా, అందుకని పురుగు అని పిలిచిన. నిజంగా పురుగు వచ్చిందేమో అని మస్తు గుబులు పడ్డా తెలుసా? అసలు నీ పురుగు గోలేంది? వార్త ఏం తెచ్చినావు చెప్పు. ఏంది తెచ్చేది వార్త? బయట పరిస్థితి ఎట్లున్నదో తెలుసా నీకు? ఏడ కాలు పెడితే ఏడు నుంచి స్క్రబ్ వచ్చి కరుస్తుందో అని టెన్షన్ పడుతుంటే. స్క్రబ్బా అంటే బాసన్లు దోమేదా? బాసన్లు దోముకునే ముఖానికి ఆ స్క్రబ్బే తెలుస్తుంది. పురుగు పేరది స్క్రబ్ టైఫస్. స్క్రబ్ టైఫసా? ఆంధ్రాలో ఆగం పట్టిస్తున్నది జనాలను. అంత పెద్ద పురుగా? పెద్దదా పాడ గింతంత నల్లంత ఉంటదట నల్లి కుట్లది. హే ఈగంత లేదు గదానికి ఇంత బిల్డప్ ఇస్తున్నావా? గదేం చేస్తది? ఏం చేస్తదా? అది కుట్టిందంటే ఉస్కాకే తెలుసా? ఏందో నువ్వు అనేది? అది కుట్టిన కాడ నల్లటి మచ్చ అవుతుందట, కంపు వాసన వస్తుందట మచ్చబడ్డ జాగల. అట్లొచ్చిందంటే ఖచ్చితంగా స్క్రబ్ టైఫస్ కుట్టినట్టేనట. అవునా? స్క్రబ్ టైఫస్ కుడితే వెంటనే తెలియదట తెలుసా? వారం తర్వాత జ్వరము, జలుబు, నీరసము, వణుకు ఒక్కటేంది సర్వం స్టార్ట్ అవుతాయట. అమ్మ బాబోయ్. తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఏం కాదట. లేదనుకో ఒంట్లో ఉన్న అన్ని పార్ట్ల మీద ఎఫెక్ట్ చూపెడుతుందట. ప్లేట్లెట్స్ పడిపోతాయట, ఊపిరి ఆడకుండా అవుతుందట, లంగ్స్ ఖరాబ్ అవుతాయట, లివరు కిడ్నీలు ఖరాబ్ చేస్తుందట, కాష్టానికి పంపుతుందట కంత్రి పురుగు. గంత చిన్న పురుగు చేయంగా గింత ఆగమా? అదే కదా, ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విశాఖ, కడప, కర్నూలు, విజయనగరం, అనంతపురం, అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల ఇట్లా చాలా జాగాల కేసులు నమోదైనాయట తెలుసా? పాపం విజయనగరంలోనైతే ఒక అక్క జీవిడిచింది కూడా పురుగు చేయబట్టి. పొలం పనులు చేసేటోళ్ళు, చెట్లల్లో అడవుల్లో పనిచేసేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారట వైద్యాధికారులు. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలైతే. జాగ్రత్తగా ఉండాలనా? నీకెందుకు జాగ్రత్త తొక్క, నువ్వు వచ్చిందే ఇయ్యాలా? అయినా నువ్వేమన్నా పొలాల్లో పని చేస్తున్నావా? ఓసిగా ఏసీ కింద కూర్చొని చదివేదానివి. ఆహా, మరి తమరేమన్నా మొత్తం అడవుల్లో తిరిగి వార్తలు తెస్తున్నారా? అట్లనే ఉన్నావు కదా, పురుగే నుంచి కుడుతుందట తమరికి. అట్లొచ్చినవా? ఆయన నీకేం తెలుసా బా? బయటికి పోతే తెలుస్తుంది బాధ ఏందనేది. ఎన్నెన్నో తిరుగుతాను తెలుసా వార్త కోసం. పుసుకున్న పురుగు ఉంటే ఆడ కప్ప పురుగులను తింటది గాని పురుగులు కప్పని తినే. అంటే గండ్రు కప్ప ముఖం వేసుకున్న నిన్ను పురుగేం చేస్తుందిలే అంటున్నా. మరి నన్ను మాడిపోయిన పురుగు అన్నావు కదా, అందుకే నేను నిన్ను అన్నా. చెల్లుకు చెల్లు నడివిగా ఇవాళ ఏదో ఒక వార్త లేకుంటే పెద్ద సారుకు చెప్పి నువ్వన్నగా పురుగు గురించే స్పెషల్ వార్త పట్టుకరమ్మని గవి తిరిగే జాగలకు బంపమని చెప్తా. నువ్వంత పని చేయకు తల్లి, వచ్చిందే ఇయ్యాల గాని నా మీదికి పెత్తనం జలాయిస్తున్నా. సరేలే పోతున్నా, ఏదో ఒక వార్త తీసుకొస్తా గాని.
పబ్లిక్ మరీ ముఖ్యంగా రైతులు పొలాల్లా నీళ్ళల్లా పని చేసేటోళ్ళు తెలిసిందే కదా స్క్రబ్ డైపర్స్ గురించి జాగ్రత్తగా ఉండు మరి ఏదన్నా కుట్టినట్టు అనిపిస్తే వెంటనే దవాఖానకు పోండి తొందరగా చికిత్స స్టార్ట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదట కదా సీరియస్ కాకుండా చూసుకోండి పైలముల్లా కానీ ఏదేదో వైరస్లు పురుగులు పుట్టి పాడైతున్నాయి మంది గండా నచ్చి ఇగో ఇయాల్టి గరం గరం వార్తలు మన టైం ఎరకనే కదా రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుటి 8:30కు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ నమస్తే.